రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీ పథకాలు పెట్టిండు కదా, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్ అని చెప్పి మన పథకాలన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? మంచిగానే అనిపిస్తుంది. అంటే ఫ్రీ బస్ వల్ల యూజ్ ఉందా లేదా అసలు? మంచిగానే ఉంది. ఆ? మంచిగానే ఉందమ్మా. అంటే మంది రైతులు మొగలని ఆడోళ్ళని మొగోళ్ళని ఎక్కనిస్తలేరు, అంటే మాడోళ్ళే అవుతున్నారని చాలా మంది చెప్తున్నారు. తీసేయాలంటారు. తీసేస్తే మంచిగా ఉంటుందా ఫ్రీ బస్ అనేది? ఉంచితే మంచిగా ఉంటుందా? ఇక ఎవరిది అది వచ్చినప్పుడు ఇక వాళ్ళది అట్లా వాడతారు, వీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా వాడకము అట్లా చేస్తారు కదా. లేడీస్ కానీ ఎవరు కానీ ఆయన వచ్చినప్పుడు మంచిగానే ఉంది అన్నారు కొన్ని రోజులు. ఇది ఇట్లా ఈయనది వచ్చినప్పుడు ఇట్లా అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసినారు, అందులో ఏ పథకాలు లేవు, కానీ రైతులకు ఎక్కువ చేసిండు. రైతులకు మరి రైతు బంధు అది ఇది ఇచ్చిండు, ఇప్పుడు ఇస్తలేడు అని అంటారు. ఆ, ఇప్పుడు లేని వాళ్ళకు అదన్నా తీసుకొని బతుంటిమి, ఇట్లా ఎట్లా బతాము, రైతు బంధు ఇస్తలేడు అని అంటారు. అట్లా ఫ్రీ పథకాలనే మంచియేనా మరి తీసేస్తే? మంచియే కానీ జర కొన్ని అవి బంద్ చేస్తుండు అని అంటారు కదా. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని అంటారు, మరి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడంటారా? ఏమో అమ్మా, ఇచ్చేది ఆయన కట్టిన అన్నాడు, ఇయ్యలేరు, ఈయన అంటుండు ఇస్తాడా ఇయ్యరా అని డౌట్ అంటే మీద ఫోటోలు ఉన్నాడు. దింపుకొని పోయి రాసుకున్నారు కదా సర్వేలో, మరి సర్వేలో నాసుకురు కానీ డౌట్ ఇట్లా ఇచ్చేదాకా నమ్మకలేదు అంటారు. అట్లా అట్లా అంటారు. థ్యాంక్ యూ.